ఈ రెండు గ్యాదర్ చేసి ఏం చేస్తాము అంటారంటే ఆర్ఎఫ్క్యూ క్రియేట్ చేస్తాం. ఆర్ఎఫ్క్యూ ఇన్ఫర్మేషన్, సారీ ఆర్ఎఫ్క్యూ క్రియేట్ చేస్తాం. ఆర్ఎఫ్క్యూ అంటే ఏంటి? ఆర్ఎఫ్క్యూ అంటే రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. సో ఇందులో ఏముంటాయి, డీటెయిల్స్ ఏముంటాయి ఆర్ఎఫ్క్యూలో? వాట్ ఆర్ ద డీటెయిల్స్? సప్లయర్ ని కొటేషన్ అడుగుతున్నా, మన ప్రోడక్ట్ డీటెయిల్స్ కి మనకు కావాల్సిన ఐటమ్ పర్చేసింగ్ కి దానికి కావాల్సిన డీటెయిల్స్, ప్రైస్. సప్లయర్ కొటేషన్ ఆర్ఎఫ్క్యూ ఎన్ని లెవెల్స్ ఉంటుంది? 2 levels. ఏమేమి లెవెల్స్ ఉంటుంది? నెగోషియేషన్, ఇక్కడ పర్చేసింగ్ కదా. చెప్పండి ఎన్ని లెవెల్స్ ఉంటాయి? ఆర్ఎఫ్క్యూలో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తాం హెడర్ లెవెల్లో? ఆర్ఎఫ్క్యూ లెవెల్ కరెక్ట్ చేయనట్టున్నారు. ఎవరు చేస్తారు ఆర్ఎఫ్క్యూ ప్రాసెస్? చెప్పండి. చెప్పండి హెడర్ లెవెల్ ఏముంటుంది ఇన్ఫర్మేషన్? హెడర్ లెవెల్లో వచ్చి ఆర్ఎఫ్క్యూ నంబర్ ఉంది. ఆర్ఎఫ్క్యూ నంబర్, RFP number and agreement expire date, the agreement due date. అంటే నార్మల్గా మీరు జర్నల్గా ఆలోచించండి ఏం డీటెయిల్స్ ఉండాలో మీకు మీరే చెప్పాలి. అంటే ఈ డీటెయిల్స్ ఉండాలి, అవి డీటెయిల్స్ ఉండాలి. హెడర్ లెవెల్లో ఒక ఆర్ఎఫ్కి సంబంధించిన ఏమేమి డీటెయిల్స్ ఉండాలి? చెప్పండి. ఏమేమి డీటెయిల్ క్యాప్చర్ చేయగలగాలి హెడర్ లెవెల్లో? ఇప్పుడు నార్మల్గా మీకు ఒక నోట్ ప్యాడ్లో ఒక ఏమంటారు, ఒక నోట్ ప్యాడ్ కదా అని ఒక షీట్ పైన ఒక బిల్లింగ్ చేస్తున్నాడు అనుకోండి, ఒక ఆర్ఎఫ్కి డాక్యుమెంట్ రాస్తున్నాడు అనుకోండి. హెడర్ పైన ఏముంటాయి, లైన్ లెవెల్లో ఏముంటాయి, తర్వాత బూట్ అంటారు దాన్ని, అక్కడే ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ కంపేర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ హెడర్ లెవెల్ ఏముంటాయి. చూడండి ఏముంటాయి. ఆపరేటింగ్ యూనిట్ కామన్ రిక్వెషన్ దీనికి, నెంబర్ ఈజ్ కామన్ రిక్వెషన్ దీనికి, టైప్ ఈజ్ కామన్ రిక్వెషన్ దీనికి. ఓకే, కొన్ని ఉన్నాయి ఇక్కడ. షిప్ టు బిల్ టు, ఇది పర్చేసింగ్ డాక్యుమెంట్ కాబట్టి, అంటే వన్ ఆఫ్ ది పర్చేసింగ్ నెగోషియేషన్ డాక్యుమెంట్ కాబట్టి మన రిక్వైర్మెంట్ ఎక్కడ షిప్ చేయాలి అలా డీటెయిల్స్ ఉంటాయి హెడర్ లెవెల్లో. ఓకే, షిప్ టు బిల్ టు. ఈ షిప్ టు బిల్ టు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పగలుగుతారా? షిప్ టు బిల్ టు రావడానికి గల రీజన్ ఏంటి? ఆటోమేటిక్గా
రిక్వెస్ట్ నేను కన్వర్ట్ చేయలేదు, ఓన్లీ ఫామ్ ఓపెన్ చేశాను అంతే సింపుల్గా. నీకు పిఓ డాక్యుమెంట్లో కానీ ఆర్ఎఫ్క్యూ డాక్యుమెంట్ కానీ ప్లెయిన్గా నార్మల్గా ఇట్లా ఓపెన్ చేయగానే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో ఇట్లా ఓపెన్ చేయగానే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో ఆపరేటింగ్ నెట్, షిఫ్ట్ లొకేషన్, బిల్డ్ లొకేషన్ 3 మాత్రమే సెట్ అయి ఉంటాయి. ఏ విధంగా సెట్ అయి ఉంటాయి? ఫైనాన్షియల్ ఆప్షన్స్లో డిఫాల్ట్ షిఫ్ట్, డిఫాల్ట్ బిల్డ్ అనే లొకేషన్ సెట్ చేసాము. ఆ లొకేషన్ ఇక్కడ పాపులేట్ అవుతుంది, రైట్? ఓకే, ఇక్కడ కోర్టు డ్యూ డేట్కి, కోర్టు క్లోజ్ డేట్కి డిఫరెన్స్ ఏంది చెప్పగలుగుతారా? డేట్స్ ఉన్నాయి, 3 డేట్స్ ఉన్నాయి. మాకు ఈ డేట్ నుంచి ఈ డేట్ లో మీకు కొటేషన్ ఇవ్వాలి అన్నమాట. డ్యూ డేట్ అంటే మాకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు 4th, 5th అనుకుంటే మాకు 15th నుంచి మీ దగ్గర నుంచి కొటేషన్స్ కావాలి. మంత్ ఎండ్ 30 వరకు ఇచ్చేసేయండి క్లోజ్ డేట్. ఆ తర్వాత వచ్చే కొటేషన్స్ మేము కన్సిడర్ చేయం. డ్యూ డేట్ అంటే ఏ రోజు స్టార్ట్ చేయాలో అంటున్నారా? ఏ రోజు కొటేషన్లు వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేయాలో అంటే డ్యూ డేట్ అంటారా? వాళ్ళు ఓకే, క్లోజ్ డేట్ అంటే ఏ రోజు స్టాప్ చేయాలి, ఆ రోజు తర్వాత పంపించమన్నదని క్లోజ్ డేటా? 3 డేట్లు ఉన్నాయి, క్రియేటెడ్ డేట్, డ్యూ డేట్, క్లోజ్ డేట్. డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు కొటేషన్ మనకు ఆ రోజుతో క్లోజ్. క్రియేట్ డేట్ అంటే మనం కొటేషన్ పంపడానికి ప్రిపేర్ చేసే రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ కోసం మనం ప్రిపేర్ చేసే డేట్ క్రియేటెడ్ డేట్. డ్యూ డేట్ అంటే వాళ్ళ నుంచి మనకి కొటేషన్ రావాల్సిన డేట్. క్లోజ్ డేట్ అంటే ఈ డేట్ వరకు మీరు కొటేషన్స్ ఇవ్వండి ఆల్ సప్లయర్స్ కి, ఈ డేట్ తర్వాత మీరు పంపించిన కొటేషన్ మీ కాంట్ కన్సిడర్ అని చెప్పండి. అంటే డ్యూ డేట్ కు ముందు ఒక సప్లయర్ కొటేషన్ పంపలేరా? డ్యూ డేట్ కు క్రియేషన్ డేట్ మధ్యలో మనం మెన్షన్ చేయడం అదే రీజన్. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీకు కొటేషన్స్ ఇస్తే మేము అది కన్సిడర్ చేస్తాము అన్న. ఆ క్వశ్చన్ ఏంటంటే 3 డేట్లు ఉన్నాయి ఇక్కడ. క్రియేషన్ డేట్ నుంచి డ్యూ డేట్ కు మధ్యలో, డ్యూ డేట్ ఏదైతే ఇస్తావో దానికి మధ్యలో కొటేషన్ పంపలేమా? తర్వాత డ్యూ డేట్ నుంచి క్లోజ్ డేట్ మధ్యలోనే కొటేషన్ పంపగలుగుతామా? క్లోజ్ డేట్ తర్వాత కొటేషన్ పంపలేమా? 3 క్వశ్చన్లు. మనం పంపించాం కదా, ఇప్పుడు సప్లయర్ మనం అంటే సప్లయర్ నేను మా ఉద్దేశం అంటే క్రియేటెడ్ డేట్ నుంచి డ్యూ డేట్ వరకు సప్లయర్ కొటేషన్ పంపలేడా? డ్యూ డేట్ నుంచి క్లోజ్ డేట్ వరకు పంపగలుగుతాడా? క్లోజ్ డేట్ తర్వాత పంపలేడా? క్లోజ్ డేట్ తర్వాత పంపలేడు, డ్యూ డేట్ బిఫోర్ పంపించగలరు. డ్యూ డేట్ బిఫోర్, క్రియేటెడ్ డేట్ డ్యూ డేట్ మధ్యలో పంపించగలుగుతాడా? డ్యూ డేట్ క్లోజ్ డేట్ మధ్యలో మళ్ళీ పంపించగలుగుతాడా? ఏది 2 స్టేట్మెంట్లు ఒకటి కరెక్ట్ ఉండాలి. డ్యూ డేట్ కి క్లోజ్ డేట్ కి మధ్యలోనే సప్లయర్ కొటేషన్ ఇవ్వాలి. క్రియేట్ కి డ్యూ డేట్ మధ్యలో పంపించలేడు. డ్యూ డేట్ అనేది మనం ఎప్పుడు కొటేషన్ ఓపెన్ అవుతాయి అన్నది మెన్షన్ చేస్తున్నాం డేట్. అది ఇది డ్యూ డేట్ అనేది ఎప్పుడు ఇమీడియట్ టేక్ ఎఫర్ట్, ఎప్పటి నుంచి ఎఫెక్ట్ వస్తుందో దాన్ని డ్యూ డేట్ అంటారు. డ్యూ డేట్ అంటే ఆ రోజు నుంచి ఏదైతే డ్యూ డేట్ ఇచ్చినామో ఆ రోజు నుంచి కొటేషన్ స్టార్ట్ చేయాలి. సపోజ్ ఈరోజు 5th పెట్టినాము, తర్వాత డ్యూ డేట్ 8th పెట్టినాము. ఇక్కడ క్లోజ్ డేట్ వచ్చేసి సపోజ్ 18th పెట్టినాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇది ఆర్ఎఫ్కి సబ్మిట్ చేస్తాం అనుకోండి. ఆర్ఎఫ్కి 18th వరకు ఆ సప్లయర్ ఓపెన్ చేయడానికి వీలు ఉండదు. 8 వరకు అతను కనిపించదు. అసలు ఓపెన్ చేసినా అతనికి కొటేషన్ రెస్పాన్స్ ఇద్దామంటే రాదు, ఎందుకంటే ఈ డ్యూ డేట్ ఉంటుంది కాబట్టి. అతను ఓన్లీ చూసుకోగలుగుతాడు. అంటే 8th దగ్గర అంటే అతను మొత్తం డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని 8th వరకు 8th డేట్ గురించి వెయిట్ చేయాలి. 8th డేట్ ఎప్పుడైతే వస్తుందో సప్లయర్ అప్పటి నుంచి కొటేషన్ స్టార్ట్ చేయడం చేయొచ్చు. ఎప్పటి వరకు చేయొచ్చు అంటే 18th డేట్ వరకు చేయొచ్చు. 10 days మాత్రమే కొటేషన్ ఇవ్వడానికి స్టార్ట్ చేయొచ్చు. ఈ 18th డేట్ అయిపోగానే కొటేషన్ సబ్మిట్ చేసినా కన్సిడర్ చేసేస్తాం. సో 3 రకాల డేట్లు ఉంటాయి: క్రియేషన్ డేట్, డ్యూ డేట్, క్లోజ్ డేట్. ఓకే, ఇవి కొటేషన్ అప్రూవల్ రిక్వైర్డ్, అప్రూవల్ కోర్ట్ ఎఫెక్టివ్ డేట్. కోర్ట్ ఎఫెక్టివ్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ పర్చేసింగ్ చేయడానికి వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకుంటామో ఆ వాళ్ళు ఇచ్చే కొటేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆ డేట్స్ కంపల్సరీ ఎలిజిబుల్ అన్నమాట. అంటే ఆ డేట్లలో వాళ్ళ కొటేషన్ కంపల్సరీ ఫాలో అవ్వాలి సప్లయర్. ఏమంటున్నానంటే
క్లోజ్ చేసి ఈరోజు అవార్డు క్లోజ్ చేస్తాను అనుకుంటే ఈ రోజు నుంచి వాళ్ళు ఇచ్చే ప్రైస్ డీటెయిల్స్ కాదు, షిప్పింగ్ కానీ ఏదైనా సపోజ్ ఏదో డేట్ ఇచ్చాను 1 మంత్ డేట్ ఏదో ఇచ్చాను అనుకోండి. ఇట్లా అనుకుంటే 8 నుంచి 30 వరకు, జూన్ 30 వరకు ఎఫెక్టివ్ ఉంటుంది ఇది. అంటే మీనింగ్ ఏంటంటే ఏంటి, వాళ్ళ ప్రైస్ డీటెయిల్స్ కానీ ఏది కానీ సప్లయర్ మార్చడానికి వీల్లేదు. వాటికే అతను నార్మల్ గా అతను ఇచ్చే కొటేషన్ ఈ డేట్ల మధ్యలో మారకుండా ఉండాలి, ఈ డేట్ల చేంజ్ ఉండొద్దు. అంటే ఈ ఎఫెక్టివ్ అంటే ఆయన ఏదైతే ప్రామిస్ చేస్తున్నాడో ఇంత ప్రైస్ ఇంత క్వాంటిటీ ఇదనే ఆ డేట్ లోపు మారవడానికి వీల్లేదు. అంటే అట్లా మారకుండా ఉండేటట్టు ఇవ్వాలన్నమాట. సపోజ్ 8th రోజు అని పెట్టాను, నేను 8th రోజు నుంచి 13 పెట్టాను అనుకోండి. నేను 8th అతను కొటేషన్ పంపిస్తాడు, క్లోజ్ నేను 30కి చేస్తాను. బట్ నేను 30కి చేసిన క్లోజ్ 18కి చేస్తాను. నేను అవార్డు ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు. ఒకవేళ 30 వరకు చేశాను అనుకోండి, అది 30 వరకు ఆయన అయితే కరెక్ట్ ఎఫెక్టివ్ ఉండాలి. వాళ్ళు ఇచ్చిన డిఫెక్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన డిఫెక్ట్ కాదు, డీటెయిల్స్ ఏంటంటే మీరు అవార్డు ఎప్పుడన్నా చేసుకోండి, నేను 8th నుంచి 13th వరకు నేను ఏదైతే ప్రామిస్ చేస్తున్నానో ఈ ప్రైజ్ ఇది అనేది స్టేబుల్ గా ఉంటుంది. నువ్వు ఈ లోపల అవార్డు చేసుకుంటావు అనుకో, ఈ కాస్ట్ లో పడుతుంది. ఈ లోపల అవార్డు చేసుకోకపోతే నేను ఏమి ఇవ్వలేను, ఈ ప్రైజ్కి ఇవ్వలేను అని సప్లయర్ చెప్పడం అనమాట. సప్లయర్ ఇట్లా కోట్ ఎఫెక్టివ్ డేట్ అంటే మనం గిట్ట అడుగుతాం. ఇక్కడ ఏమడుగుతామంటే మీరు ఏదైతే కొటేషన్ ఇస్తారో ఆ కొటేషన్ 8th నుంచి 30 వరకు వ్యాలిడ్ ఉండేటట్టు ఇవ్వండి. మధ్యలో మీరు ఏ చేంజెస్ లేకుండా 20 మధ్యలో మీరు మళ్ళీ మాట మారకుండా ఈ డేట్ల మధ్యలో మాట మరవకుండా ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు అవార్డింగ్ ప్రాసెస్ నడుస్తుంది. 8th స్టార్ట్ అయితే 8th క్లోజ్ చేస్తే 30 వరకు ఎప్పుడైనా అవార్డు కావచ్చు. ఈ అవార్డు అయ్యేటప్పుడు మీరు ఇచ్చే ప్రైజ్ మీరు స్టిక్ అయి ఉండాలి. దానికి మీరు ఇచ్చే ప్రైజ్ కూడా స్టిక్ కాకుండా మధ్యలో మాట మారకుండా ఇవ్వండి. అందుకని ఈ డేట్స్ ఇస్తాం అనమాట. అప్పుడు ఈ డేట్లను బట్టి ఈ కొటేషన్ ఈ రోజు స్టార్ట్ అయ్యి ఈ రోజు ఎండ్ అవుతుంది కాబట్టి నేను ఇచ్చే డీటెయిల్స్ మొత్తము దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మారకుండా స్టేబుల్ ఉండేటట్టు ఇవ్వాలి అని మీనింగ్ అనమాట. ఎఫెక్టివ్ డేట్ అంటే అప్రూవల్ రిక్వైర్డ్ అంటే ఈ కొటేషన్ అప్రూవల్కి వెళ్ళాలా లేదా అనేది అప్రూవల్ రిక్వైర్డ్. కోర్ట్ అప్రూవల్ రిక్వైర్డ్. కోర్ట్ అప్రూవల్ రిక్వైర్డ్ అంటారంటే నార్మల్గా కోర్ట్ అప్రూవల్ రిక్వైర్డ్ ఆర్ఎఫ్ కోర్ట్ అప్రూవల్ రిక్వైర్డ్ 1 minute మాధవ్. ఇప్పుడు ఇది కోర్ట్ ఎఫెక్టివ్ డేట్ అనేది జస్ట్ ఇంతవరకే ఉంటుందా? కోర్ట్ ఎఫెక్టివ్ డేట్ అంటే అవార్డ్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందండి. అది అవార్డ్ అయిన తర్వాత మాట మారవడానికి లేదు కాదు. అవార్డ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ కోర్ట్ ఎఫెక్టివ్ డేట్ ఉంటుంది, అది లీగల్ అగ్రిమెంట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మల్టిపుల్ కొటేషన్లు ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఏంటిది అంటారంటే ఒక సప్లయర్కి ఒకటి సబ్మిట్ చేస్తే అతను ఒకటేమో 8 రూపీస్ ఇవ్వచ్చు, ఒకటి అంటే మల్టిపుల్ కొటేషన్లు ఇవ్వడానికి. ఇప్పుడు సపోజ్ RFQ ఒకటి క్రియేట్ చేసాం, ఒక RFQ నెంబర్ RFQ 001 అన్న క్రియేట్ చేసాము. అంటే సప్లయర్ 1 అనే అతను 2-3 కోట్లు ఇవ్వచ్చు దీని మీదే. అంటే అతనికి నచ్చినట్టు ఒక కొటేషన్లో బెస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు, ఒక కొటేషన్లో బెస్ట్ క్వాలిటీ ఇవ్వచ్చు, ఇంకో కొటేషన్లో బెస్ట్ క్రెడిబిలిటీ ఇవ్వచ్చు. అతనికి ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, వైన్స్ టెండర్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. వైన్స్ టెండర్లో ఒకరి పేరు కాకుండా మల్టిపుల్ పర్సన్ పేరు మీద వేయచ్చు వాళ్ళ కుటుంబంలో. సేమ్ ఇట్లనే అది ఇక్కడ. సో ఏంటంటే ఒక సప్లయర్ ఉన్నాడు, ఆ సప్లయర్ ఏంటంటే ఒక కొటేషన్ ఏమో కొటేషన్ 1 అనేది కోట్ 1 ఏమో బెస్ట్ క్వాలిటీ ఇవ్వచ్చు, సప్లయర్ 1 కోట్ 2 ఏమో బెస్ట్ బెస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు, కోట్ 3 అంటే ఒక సప్లయర్ మల్టిపుల్ కొటేషన్ ఒకటే మల్టిపుల్ కొటేషన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లాంటి టైంలో మీరు ఇది ఇచ్చేది ఈ 30 daysకి ఇస్తున్నారు కదా, అది ఇచ్చేది మాట మారకుండా ఇవ్వండి అని మీనింగ్ అనమాట. ఒక్కసారి అంటే ఇప్పుడు ఎట్లా అంటే నేను ఇక్కడ మీనింగ్ ఏం చెప్తామంటారంటే నేను ఈ మధ్యలో ఈ మధ్యలో అటాచ్ చేయలేకపోతున్నాను, ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో నేను నెగోషియేట్ చేయలేకపోతున్నాను, మళ్ళీ ఈ డేట్ నుంచి చేసి లేదు నీ ప్రైస్ గిట్టిస్తా, నేను లేదు ఈ ప్రైస్ గిట్టా అని
మీరు మళ్ళీ నా దగ్గరికి రాకుండా ఇవ్వండి అని మీనింగ్ అనమాట. కానీ ఇంతవరకు అంటే దాని ఇంతవరకు అంటే ఎఫెక్టివ్ అంటే కాదు, ఇఫెక్టివ్ ఎంత అప్రూవ్ అనాలిసిస్ జరిగిన తర్వాత కొటేషన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత ఆ ప్రైస్ ఎంత ఉందో అది లీగల్ గా అయిపోతుంది. అది ఎన్ని రోజుల ఎఫెక్టివ్ ఉంటే అన్ని రోజులు ఎఫెక్టివ్ అయిపోతుంది. అది ఇక్కడ ఏమంటారు, ఇక్కడ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్ ఇక్కడ ఉంటుంది. టర్మ్స్ లో కాదు, ఇక్కడ ఒకవేళ వాళ్ళతో అగ్రిమెంట్ 1 year ఉంటే ఆ 1 year టైంలో అదే అగ్రిమెంట్ 1 year అదే కొడుతున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆ అగ్రిమెంట్ కి ఈ అగ్రిమెంట్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో కోర్ట్ అప్రూవల్ రిక్వైర్డ్ అంటే ఇది ఆర్ఎఫ్కి అప్రూవలే కదా, కోర్ట్ అప్రూవల్ ఏం కదా, అది కోర్ట్ అప్రూవల్ అనుకుంటా. ఆర్ఎఫ్కి అప్రూవల్ ప్రాసెస్ ఆర్ఎఫ్కి అప్రూవల్ ఇవ్వచ్చు, మరి ఇక్కడ ఉందో అర్థం కావట్లేదు. కొటేషన్ అంటే ప్రతి కొటేషన్ అప్రూవల్ రిక్వైర్డ్ కొన్ని ఉంటాయి, మరి ఎందులో లేనట్టున్నాయి. కోర్ట్ అప్రూవల్ రిక్వైర్డ్ మేబీ ఈ డాక్యుమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంది. లేదు, లేదు, 1 minute లేదు. ఈ టైప్స్ అనేది ఏమైనా క్వశ్చన్ పడుతాయండి? అడుగుతాడండి, టైప్స్ అడుగుతాడు. ఇవి కొంచెం అంటే అన్ని సిమిలర్గా ఉంటాయి. మీరు ఒకసారి గూగులింగ్ చేయండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్ఎఫ్పిస్ అని అడుగుతాడు. ఓకే, టైప్స్ ఆఫ్ ఆర్ఎఫ్పిస్ అంటే టైప్స్ ఆఫ్ ఆర్ఎఫ్క్యూస్ అడుగుతాడు. మనకు ఉండే టైప్స్ ఆఫ్ ఆర్ఎఫ్పి ఉంటుంది అంటే బిడ్, కేటలాగ్, స్టాండర్డ్. ఓకే, బిడ్ ఉంటుంది. కొంచెం బిడ్ అంటే ఏంటిది చూడండి, ఇది గవర్నమెంట్ టెండర్లు వేస్తారు, అప్పుడు ఉపయోగపడుతుంది. తర్వాత స్టాండర్డ్, మనం చేసేది స్టాండర్డ్. తర్వాత కేటలాగ్ ఉంటుంది. ఒక్కసారి చూసుకోండి వాట్ ఈజ్ వాట్. సో ఇది అయినప్పుడు అవుట్కమ్ డాక్యుమెంట్లు ఏమొస్తాయో ఒకసారి చూసుకోండి. ఇది పెడితే బిడ్ పెడితే మనం ఇచ్చే అంటే రెస్పాన్స్ ఇచ్చేదాన్ని కొన్ని వేరే అంటారు. బిడ్ పెడితే దానికి అగ్నిస్ట్ డాక్యుమెంట్ ఏముంటుంది చూసుకోండి. తర్వాత స్టాండర్డ్ పెడితే కోడ్ ఉంటుంది ఆల్రెడీ. బిడ్ పెడితే ఏముంటుందంటే బిడ్ కదా, బిడ్కు యాక్షన్ అంటారు, యాక్షన్ ఏదో అంటారు, యాక్షన్. కేటలాగ్ అంటే దీనికి అగ్రిస్ట్ డాక్యుమెంట్ ఏముంటుంది, ఏదో ఉంటుందండి, కొటేషన్ ఉంటుంది. కొటేషన్ ఏదో అంటారు దాన్ని ఆప్షన్. బిడ్ అయితే ఆప్షన్ కదా, కేటలాగ్ అయితే ఏమన్నా రాసాను ఇక్కడ, స్టాండర్డ్ కోడ్. సో దీనికి అవుట్కమ్ డాక్యుమెంట్ చూసుకోండి. అవుట్కమ్ అంటే ఏమేమి క్రియేట్ జరుగుతారు పర్చేజ్ డాక్యుమెంట్ లో. ఈ బిడ్ ను ఉపయోగించి ఈ బిడ్ తర్వాత అన్నిటికీ కొటేషన్స్ ఉన్నాయి. దేంట్లో కొటేషన్ అయితే కొటేషన్ ఇవ్వండి. నేనేమంటున్నా అంటే ఓవరాల్ గా నేను అవుట్కమ్ దీనికి ఇది టైప్ కదా, ఇది రాయాలండి. ఈ టైప్ ఒకసారి ఇది గూగులింగ్ చేసుకోండి కొంచెం బెటర్గా. పెద్దగా ఏం పడవు, బట్ అందుకని నాకైతే పెద్ద ఐడియా లేదు. ఐడియా ఉంది బట్ డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాను. ఇక్కడ ఏం చేస్తారంటే వీటికి అగనిస్ట్గా ఏ డాక్యుమెంట్ క్రియేట్ అవుతాయో చూసుకోండి. ఓకే, అగనిస్ట్ ఈ దానికి అగనిస్ట్ ఏమవుతుంది, మనం ఆర్ఎఫ్క్యూకి అగనిస్ట్ ఎట్లయితే కోట్ అనుకుంటున్నామో ఈ కోట్లో అన్నిటికీ కోటే ఉంటుండొచ్చు. ఆర్ఎఫ్క్యూ అన్నప్పుడే కోట్ అనుకుంటున్నాం కాబట్టి అన్నిటికీ వీడియో టైప్ కాబట్టి అన్నిటికీ కోటే ఉంటుంది, ప్రాబ్లం లేదు, టైప్ అవసరం లేదు. ఏ డాక్యుమెంట్ అగనిస్ట్ ఇచ్చిపెట్టండి, అగనిస్ట్ కోటే ఉంటుంది. మీరు అన్నట్టు గూగుల్లో ఉన్నట్టు కోటే ఉంటుంది. కానీ అవుట్కమ్ డాక్యుమెంట్లు ఉంటాయి. బిడ్ ఇస్తే అవుట్కమ్ ఏ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయొచ్చా, బ్లాంకెట్ క్రియేట్ చేయొచ్చా, లేకపోతే కాంట్రాక్ట్ క్రియేట్ చేసుకోవాలి చూసుకోండి. ఓకే, అవుట్కమ్ డాక్యుమెంట్
అవుట్కమ్ డాక్యుమెంట్ అంటే ఏంటిది? ఏ రకమైన పర్చేజ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు దీనికి అగెనిస్ట్గా ఏం క్రియేట్ చేయొచ్చు, దీనికి అగెనిస్ట్గా ఏం క్రియేట్ చేయొచ్చు అన్న ఒక సెంటెన్స్ చూసుకోండి. ఈ 3 రకాలు అంటే ఎందుకు యూజ్ చేస్తాము, ఈ 3కి ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు అని చూసుకోండి. ఓకే, ఆర్ఎఫ్పి. ఓకే, సో ఇది టైప్ కిందకి వచ్చేసినాయి 3. సో ఇది రిక్వెషన్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి రిక్వెషన్ ఇక్కడ వచ్చి కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయిన తర్వాత ప్రైస్ బ్రేక్స్ వస్తాయి డాక్యుమెంట్ టైప్ని బట్టి. లాగా నెగోషియేషన్ మీద చాలా తక్కువ అడుగుతారు క్వశ్చన్లు, డోంట్ వరీ, బట్ ఉన్న కాడికి చూసుకోండి డీటెయిల్స్. ఇంకేమున్నాయి, ఎవరైనా చేసినవి ఉన్నాయి ఆర్ఎఫ్కిస్? దాంట్లో చేయలేదని నాట్ ఎనీథింగ్. లాగిన్ చెప్పారు ఎవరైనా ఆర్ఎఫ్కి ట్రై చేసిన వాళ్ళు? నేను చేస్తున్నాను. లాగిన్ చెప్పండి కొంచెం డీటెయిల్గా మాట్లాడడానికి. సారీ, ఏఎన్ఆర్ ఎవరు వీళ్ళు? శిరీష. ఓకే, సో పర్చేజ్ డాక్యుమెంట్ ఒకసారి ఆర్ఎఫ్కి ప్రాసెస్ చెప్పగలుగుతారు ఎవరన్నా? వాట్ ఆర్ ద స్టెప్స్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆర్ఎఫ్కి ప్రాసెస్? నెగోషియేషన్ ప్రాసెస్ అంటారు దాన్ని, ఆర్ఎఫ్కి ప్రాసెస్ అనకుండా నెగోషియేషన్ ప్రాసెస్. కెన్ యూ టెల్ మీ ద నెగోషియేషన్ ప్రాసెస్ అంటాడు. సో I have a requirement. Once I have a requirement, how I can do the negotiation process? చెప్పండి. సప్లయర్స్ కి రిక్వెస్ట్ చేస్తాము ఫర్ కొటేషన్. దెన్ వాళ్ళు కొటేషన్ ఇచ్చిన తర్వాత అది కోట్ అనాలిసిస్ చేస్తాము. అందులో నుంచి అవార్డ్ కొటేషన్ తీసుకొని దాన్ని కన్వర్ట్ ఇంటూ పిఓ. పిఓ సెండ్ టు ది సప్లయర్. ఓకే, దెన్ ఒకవేళ అగ్రిమెంట్ అది పిఓ అగ్రిమెంట్ అయితే రిలీజెస్ క్రియేట్ చేస్తాము. ఆఫ్టర్ దట్ సప్లయర్ సెండ్ చేసిన మెటీరియల్ ని ఇన్వెంటరీలో రిసీవ్ చేసుకుంటాము. దెన్ ఆ రిసిప్ట్ క్రియేట్ చేసి పేబుల్ ప్రొక్యూర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఓకే. లైన్ డీటెయిల్స్ కదా, లైన్ డీటెయిల్స్ ఇదేంటి రకమైన కొటేషన్ కదా. సో కొటేషన్ ఆర్ఎఫ్పి, ఇది ఆర్ఎఫ్పి తర్వాత కొటేషన్ డాక్యుమెంట్ గురించి. ఆర్ఎఫ్పి ఎంతే ఉంటుందండి. సో ఆర్ఎఫ్పిలో ఇది శిరీష అడిగినట్టుగా ఏ ఆపరేటింగ్ యూనిట్ బై చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఆర్ఎఫ్పి యూజ్ చేయాలి, బిల్ టు లొకేషన్. ఒకవేళ ఆర్ఎఫ్పి ఈ నెగోషియేషన్ అయిపోయిన తర్వాత ఈ నెగోషియేషన్ చేసేటువంటి రిక్వైర్మెంట్ ఎక్కడికి షిప్ కావాలి, ఎక్కడికి బిల్ కావాలని డీటెయిల్స్ ఇస్తున్నాము. దాని నెంబర్ రిఫరెన్స్ ఎంత అని ఇస్తున్నాము. ఏ రోజు క్రియేటెడ్ డేట్ చేస్తున్నాము, డ్యూ డేట్ ఉంటుంది, క్లోజ్ డేట్ ఉంటుంది.
క్లోజ్ డేట్ తను ఇవ్వలేదు కాబట్టి అన్లిమిటెడ్ ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులను యాక్సెప్ట్ చేసుకోవచ్చు, అది మెయిన్ అనమాట. బట్ పర్టికులర్ క్లోజ్ డేట్ ఇస్తారు. సో ఇది ఏవైతే బయర్ అంటారంటే నార్మల్గా ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ పేరు ఉంటుంది. సో కావాల్సి మనం వేరే పేర్లు తీసుకుని క్రియేట్ చేయొచ్చు బిహాఫ్ ఆఫ్ అదర్స్. ఓకే, యాజ్ అ బయర్. సో ఇంకేముంటుంది ఇక్కడ, ప్రైస్ బ్రేక్స్ ఉంటుంది. ఎంతెంతకు నెగోషియేట్ చేస్తున్నావు సప్లయర్తో, అంటే ఎంతెంతకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క ఐటమ్ అంత క్వాంటిటీ ఉంటే బల్క్ క్వాంటిటీలో అంత తక్కువ క్వాంటిటీ ఐటమ్ తక్కువ ప్రైస్కి, నార్మల్ క్వాంటిటీ అయితే ఎక్కువ ప్రైస్కి ఎక్స్పెక్ట్ చేస్తావు కదా. అట్లాంటి ఎక్స్పెక్టేషన్ అంటే దగ్గర లొకేషన్కి ఏమో తక్కువ కాస్ట్కి, దూరం లొకేషన్కి ఎక్కువ కాస్ట్కి అట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తావు కదా నేను. సో అట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్తో కూడినటువంటి ప్రైస్ బ్రేక్స్ ఇక్కడ ఇస్తాము. దానికి తగ్గట్టుగా అతను రెస్పాన్స్ ఇవ్వాలి. ఎవరు మన రెస్పాన్స్ ఉంటుంది, కొటేషన్ ఇవ్వాలి సప్లయర్. ఏ సప్లయర్ పంపిస్తున్నావు ఏంటనేది సప్లయర్ లిస్ట్ ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఓకే, స్టేటస్ ప్రింటెడ్ అని ఉంది. స్టేటస్ ప్రింటెడ్ అంటే అయిపోయింది ఆల్రెడీ. అంటే ఏం చేసిందంటారంటే దీన్ని పబ్లిష్ చేసేసింది. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఏది స్టేటస్ ప్రింటెడ్ అంటే పబ్లిష్ అయిపోయింది అనమాట. అంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసడం ఒకటే, క్రియేట్ చేసిన సప్లయర్ అందరికి పబ్లిష్ కావాలన్నా లేదా, సప్లయర్కి అంత ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి కదా. వీళ్ళందరికీ ఇద్దరికి 100 మంది ఉంటే 100 మంది సప్లయర్ ఇన్ఫర్మేషన్, ఇది కొటేషన్ ఇన్ఫర్మేషన్ ఆర్ఎఫ్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కదా. ఆర్ఎఫ్కి ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు యాక్టివ్ అని ఐ థింక్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది. ఇన్ ప్రాసెస్ ఉన్న తర్వాత ఈ ఇన్ ప్రాసెస్లో ఉన్నదాన్ని యాక్టివ్లో తీసుకోవడానికి యాక్టివ్ అని పెడతాము. ఈ యాక్టివ్ ఉన్నప్పుడు ఏంటంటే సప్లయర్కి వాళ్ళకి పంపించదు, బట్ మనకి మాత్రమే యాక్టివ్ ఉంటుంది, మనకు మాత్రమే కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ప్రింటెడ్ అనే స్టేటస్ పెడతామో అప్పుడు ఈ సప్లయర్ల ఎంతమంది సప్లయర్లు ఉంటారో ఆ సప్లయర్లందరికీ ఈ కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది. ఈ ఐటమ్ రిక్వైర్మెంట్ ఉంది, ఇంత క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉంది, ఇంత ప్రైస్కి రిక్వైర్మెంట్ ఉంది, ఈ ప్రైస్ బ్రేక్స్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మీరు చేయగలుగుతారా, దీన్ని డెలివరీ చేయగలిగితే మీ ప్రైస్లు ఇవ్వండి, మీ అంటే మీరు ఎంతవరకు ఇవ్వగలుగుతారు, ఎంత ప్రైస్కి ఇవ్వగలుగుతారు, మీ డీటెయిల్స్ ఇవ్వండి అని ఈ డాక్యుమెంట్ ఏమవుతుందంటే వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రింటెడ్ అంటే వి షేర్డ్ ద ఇన్ఫర్మేషన్ టు ది సప్లయర్ అని మీనింగ్ అనమాట ప్రింటెడ్ అంటే. ఓకే, తర్వాత కొటేషన్స్ ఏం చేస్తారు, సప్లయర్ కొటేషన్ చేస్తారు. కొటేషన్ ఫామ్ ఏముంటుంది, కొటేషన్ ఫామ్లో ఏముంది, ఆబ్వియస్లీ ఆపరేటింగ్ యూనిట్ కొటేషన్ క్రియేట్ చేసిన ఆపరేటింగ్ యూనిట్ నెంబర్ ఉంది. ఈ కొటేషన్ నెంబర్ ఆ కొటేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ స్టాండర్డ్, దానికి స్టాండర్డ్ కొటేషన్. తర్వాత సప్లయర్ చేస్తున్నాడు కొటేషన్. ఓకే, ఏ సప్లయర్ చేస్తున్నాడో ఆ సప్లయర్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ అవుతుంది ఇక్కడ. సో తర్వాత ఈ ఆర్ఎఫ్కి అగ్నిస్ట్గా మనం కొటేషన్ చేస్తున్నాం, ఆర్ఎఫ్కి నెంబర్ వస్తుంది ఇక్కడ. బయ్యర్ ఎవరైతే ఆర్ఎఫ్ ప్రిపేర్ చేస్తారో అతని పర్సన్ నేమ్ వస్తుంది ఇక్కడ. ఓకే, అప్రూవల్ రిక్వైర్డ్ అంటే ఇది కోట్ అప్రూవల్ రిక్వైర్డ్. ఇంతకుముందు ఏమో కొటేషన్ అప్రూవల్ రిక్వైర్డ్, అది ఆర్ఎఫ్కి అప్రూవల్ రిక్వైర్డ్, ఇదేమో కోట్ అప్రూవల్ రిక్వైర్డ్. ఇది అప్రూవల్కి వెళ్ళిపోవాలన్నమాట. అది అందుకని అప్రూవల్ రిక్వైర్డ్ అని పెట్టాడు. దాన్ని అప్రూవల్ ఇస్తే దీంట్లో అప్రూవల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో బయ్యర్ అయిన రెస్పాన్స్, ఇక్కడ సప్లయర్ కోడ్ రెస్పాన్స్ డేట్, ఏ రోజు రెస్పాన్స్ ఇస్తున్నాడో దాన్ని రెస్పాన్స్ డేట్ అంటారు కదా. ఇది సప్లయర్ కోడ్. 1 minute సప్లయర్ కోడ్ అంటే ఏంటిది, సప్లయర్ కోడ్ ఇది నెంబర్ ఉంది ఏంటి, సప్లయర్ కోడ్ అంటే ఐడియా ఉంది ఎవరికన్నా, చెప్పానా ఇంతకుముందు, నాట్ గెట్టింగ్ సప్లయర్ కోడ్. ఓకే, సేమ్ డీటెయిల్స్ యాక్చువల్గా అన్ని ఎట్లా ఉన్నాయో సేమ్ అదే డీటెయిల్స్ ఉంటుంది. ఇందులో నువ్వు యాక్చువల్గా కొటేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తావు అంటే ఆర్ఎఫ్కి కాపీ చేసుకొని చేస్తావు కాబట్టి ఆల్మోస్ట్ 90% డీటెయిల్స్ క్యాప్చర్ అయిపోయి ఉంటాయి ఇక్కడ. ఆర్ఎఫ్కి నుంచి వచ్చేస్తాయి. ఆర్ఎఫ్కి ఎట్లా వస్తాయి, రిక్వెషన్ నుంచి వస్తాయి. రిక్వెషన్ ఆర్ఎఫ్కి కన్వర్ట్ చేస్తావు, ఇక్కడ చెప్పేది ఉంటుంది. పిఆర్ అంటే రిక్వెషన్ ఆర్ఎఫ్కి కన్వర్ట్ చేస్తావు. ఈ ఆర్ఎఫ్కి ఎవరిని యూజ్ చేస్తావు అంటారంటే ఇందులో ఆర్ఎఫ్ఐ సప్లయర్స్ ఉంటారు కదా, ఆర్ఎఫ్ఐ సప్లయర్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, కోడ్ క్రియేట్ చేస్తాం.
సో meaning 1 minute. కొంచెం ఇది వస్తే ఇట్లా వస్తుందా లేదా? అంటే డేటా రిక్వెషన్ నుంచి ఆర్ఎఫ్కి కాపీ అవుతుంది, ఆర్ఎఫ్కి నుంచి కోడ్కు కాపీ అవుతుంది కదా. కాపీ చేసి క్రియేట్ చేస్తాము, ఈ రిక్వెషన్ కాపీ చేసి ఆటో క్రియేట్లో పెట్టి ఆర్ఎఫ్ క్రియేట్ చేస్తాము. అప్పుడు రిక్వెషన్ లైన్ లెవెల్ డేటా మొత్తం ఆర్ఎఫ్లో క్యాప్చర్ అయిపోతుంది. సో దీన్ని ఏం చేస్తాము, ఆర్ఎఫ్కిను కాపీ చేసి కొటేషన్ క్రియేట్ చేస్తాము. సో అందుకనే 99% డీటెయిల్స్ మొత్తం లైన్ లెవెల్ డీటెయిల్స్ ఇవన్నీ క్యాప్చర్ అయితే, కానీ ఓన్లీ స్పెసిఫిక్ కొటేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అవి మాత్రమే. కోడ్ రెస్పాన్స్ డేట్ ఎంత, తర్వాత సప్లయర్ నేమ్ ఏంటిది, కొన్ని డీటెయిల్స్ మాత్రం నువ్వు మాన్యువల్లీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఇక్కడ 1 minute కొటేషన్ లేదా చూద్దాం. ఓకే, ఇది అయిపోయి కాపీ అవుతుందండి. ఇది నేను చూపించలేకపోతున్నాను, బట్ ఇక్కడ మీకు తెలుసు ఇది నార్మల్గా ఎట్లా దీన్ని కాపీ చేసి దీన్ని క్రియేట్ చేస్తామని తెలుసు కదా మీకు. సో అట్లా కాపీ అవుతుంది. సో చూసుకోండి, కొటేషన్ పెద్ద అంటే నా నెగోషియేషన్ మీద కొంచెం పెద్ద కాన్సన్ట్రేషన్ ఏం చేయడం, బట్ ఈవెన్ దో నీకు డీటెయిల్స్ ఉండాలి కాబట్టి డేట్స్ అంటేటివి, ఆర్ఎఫ్క్యూ అంటేటిది, కొటేషన్ అంటేటిది, నెగోషియేషన్ అంటేటిది, తర్వాత అనాలిసిస్ అంటేటిది అని తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకోవాలి మీరు. సో ఇది కోడ్ డీటెయిల్స్. ఈ కోడ్ డీటెయిల్స్ ఒకసారి ఫుల్ ఫ్లెజ్డ్గా ఫామ్ చూసుకోండి ఏమేమి ఉంటాయి డీటెయిల్స్. మీరు ఏం చేయండి అంటే ఈ ఫామ్స్ రాకపోతే డీటెయిల్స్ ఎంటర్ చేసి మరీ చూసుకోండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రతి ఫామ్ ఓపెన్ చూపిస్తుంది. నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే నేను అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఫిల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ చేయడానికి వస్తుంది కాబట్టి నాకు రావట్లేదు. మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూసుకోండి ఇది ఎట్లా ఏంటి అనేది. ఓకే, అరే అనాలిసిస్ కదా, కోట్ అనాలిసిస్, కోట్ అనాలిసిస్. ఓకే, కోట్ అనాలిసిస్. ఈ కోట్ అనాలిసిస్ బెస్ట్ సప్లై అని క్రియేట్ చేసుకుంటాం. ఈ కోట్ అనాలిసిస్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఆర్ఎఫ్కిని క్లోజ్ చేస్తామా, ఆర్ఎఫ్కిని క్లోజ్ చేస్తాం కదా. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కోట్ అనాలిసిస్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఎట్లా చెప్పాలి, ఓకే పిఆర్ స్టెప్ 1 ఇట్లా మళ్ళీ స్టెప్ నుంచి చెప్తాను. పిఆర్ will be created and approved then for buyer. One minute ఆగండి. సరే అండి, నాకు కొంచెం అర్జెన్సీ ఉండి నేను లీవ్ అవుతున్నాను మీటింగ్. విల్ డిస్కస్ టుమారో sorry today night at 8 o'clock we will connect again. Sorry for that, I have some emergencies I am doing. Okay, so we'll discuss remaining topic like quotation analysis process today night itself. We'll see.